Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా సీ ఛానల్ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన షాన్వాజ్ కాసిం ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటా. పోలీసుల సహాయంతో మహిళల దాడి, పానకం, సారా బట్టీల ధ్వంసం, గుడుంబ తయారీదారులపై కేసులు నమోదు కార్తీక పౌర్ణమితో నగరంలోని పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ, పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలను వెలిగించిన మహిళా భక్తులు. ఖమ్మం జిల్లా నూతన ఎస్పీగా షానవాజ్ కాసిం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని ఎస్పీ కార్యాలయానికి నేరుగా చేరుకున్న ఎస్పీ కాసిం బాధ్యతలను చేపట్టారు. జిల్లాలో ఉన్న కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు 6 సూత్రాల ప్రణాళికను అమలు చేస్తామన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. పనుల కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే పేద ప్రజలకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలు వినాలి. పేద మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. ఏదైనా సమస్యపై ప్రజలు పోలీస్ స్టేషన్ కు వస్తే ఆ సమస్య పరిష్కారం పోలీసుల చేతుల్లో లేకపోతే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పలువురు పోలీసు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. నేను డిసైడ్ చేశాము. ఫస్ట్ ఇస్ లా అండ్ ఆర్డర్. దట్ ఈస్ ద ఫస్ట్ బాధ్యత ఆఫ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్. లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ లేదు, చేయడానికి మా ఇష్టం కూడా లేదు, అని అట్లా అవకాశం కూడా నేను ఇవ్వదు. ఐ విల్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ లా అండ్ ఆర్డర్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. దెన్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ కలిపి సెక్యూరిటీ ఈజ్ ఆల్సో మై సెకండ్ టార్గెట్. సో సెక్యూరిటీ సందర్భంగా ఏం చేయాలా, పోలీస్ ఎట్లా చేయాలా, ఏ పాలసీస్ గ్రౌండ్లో పెట్టాలి, that all will be taken care of by studying various situations and possibilities. Third is prevention of crime. Crime prevention kuda ma బాధ్యత, police బాధ్యత. దాని గురించి policies set out చేస్తాము. Without policies nothing will move, so we will set out priorities and policies. It will be different from subdivision to subdivision. Situation ఎలా ఉంది అట్లా policing ఉంటుంది. So prevention of crime is another aspect, and another angle is welfare of my person. Mana police personnel the welfare ma బాధ్యత ఉంది. It will be one of my priorities to meet my men. ఎవరైనా మాకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఖమ్మంలో, నా దగ్గర రావాలి, ఏ ప్రాబ్లం ఉంది మాతో డిస్కస్ చేయాలా. మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న ప్రధానమంత్రి మోడీ పిలుపుతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. దానిలో భాగంగా ఖమ్మంలో కార్పొరేషన్ అధికారులు స్వచ్ఛ భారత్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో ఘనంగా కొనసాగుతోంది. అందులో భాగంగా కార్పొరేషన్ కమిషనర్ వేణు మనోహర్ నగరంలో అగ్రహారంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఉన్న చెత్త, మురికి నీరును తొలగించారు. మున్సిపల్ సిబ్బంది గ్రామస్తులతో కలిసి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటే దేశం చెత్త లేని దేశంగా ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. ఉండేటువంటి నివసిస్తున్న అందరూ కూడా భారత ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపులో భాగంగా మా పరిసరాలను మేము శుభ్రం చేసుకుంటాం, మీరు కూడా సహకరించండి అంటే ఈరోజు ఇక్కడ నగరపాలక సంస్థ పారిశుద్ధ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ చేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్క
పౌరుడు కూడా మరి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే దాంట్లో భాగస్వాములు అయితే తొందరలోనే మన నగరాన్ని అతి పరిశుభ్రమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకుంటాం అనటంలో ఆసక్తి లేదు. మరి ఇక్కడ ఉండేటువంటి పెద్దలు, నాయకులు, నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే ముందు మరింత పరిశుభ్రంగా ఉంచుకునే దాంట్లో సహకరించినట్లయితే నగరపాలక సంస్థ నుంచి అందించాల్సినటువంటి సేవలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఒక పైప్ లైన్ కావాలని అడిగారు, దాన్ని కూడా వెంటనే మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇస్తాం ఇప్పుడు. అదేవిధంగా ఒక రోడ్డు సమస్యను కూడా ఇక్కడ తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి వారితో చర్చించి దాన్ని కూడా మేము రోడ్డు ఫామ్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం సహకరించి ఈ పరిశుభ్రం చేసుకోవడం కోసం ముందుకొచ్చారు వందలాది మంది. ఈరోజు ఈ బజార్లు మొత్తం ఉన్నటువంటి చెత్తనంతా క్లీన్ చేసి పరిశుభ్రం చేయాలనే నిర్ణయంతో ఈరోజు కార్తీక పౌర్ణమి అయినప్పటికీ కూడా వందలాది మంది ప్రజలు ముందుకొచ్చి ఇది చేయటం వల్ల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి కోరుతాను. ఖమ్మం నగర శివారు కొత్తగూడెంలో కుటుంబ స్థావరాలను ధ్వంసం చేశారు. స్థావరాలను గుర్తించిన ధ్వంసలాపురం సారా నియంత్రణ కమిటీ మహిళలు పోలీసుల సహాయంతో ధ్వంసం చేశారు. కొత్తగూడెం పత్తిచేలో దాచిన 15 డ్రమ్ముల బెల్లం పానకం, 3 సారా బట్టీలను పోలీసులు నాశనం చేశారు. ముందుగా ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇస్తే ఇదే ప్రాంతంలో సోదాలు నిర్వహించి ఏమీ లేదని వెళ్లారని నియంత్రణ కమిటీ మహిళ తెలిపారు. తర్వాత మేము గుర్తించామని మహిళలు తెలిపారు. ఖమ్మం అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చారని తెలిపారు. గుడుంబ తయారీదారులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కొత్తూరులో కాలనీలో చుట్టుపక్కల సారా అంతా లేవని చేసినాం. కొత్తగూడెం ఏరియాలో కొత్తగూడెం నుంచి మా ఊరు వస్తుంది సారా. దీన్ని పట్టుకోవడానికి 2-3 సార్లు ట్రై చేసినా దొరకలేదు. ఈ సారా అంతా ఇది చేయడానికి నేను కొత్తగూడెం వచ్చాను. పట్టుకొని రమ్ములు, కుండలు పగలగొట్టాము. ఇంకేడన్నా సారా ఉన్నా కూడా ఎక్కడున్నా కానీ ఎంత లేకున్నా కానీ ఎత్తికి పగలగొడతాము. బాగా సారా తాగి తండ్రి ఉండి తల్లి లేక, తల్లి ఉంటే తండ్రి లేక ఉంటున్నారు. బాగా సారా తాగి నాశనం అయిపోతున్నారు. టీబీ జబ్బులుగా ఇట్లా రకరకాల వ్యాధులు వస్తున్నాయి తాగి. దీనివల్ల చాలా మంది చనిపోతున్నారు. చనిపోవడం వల్ల నేను ఇట్లా తీసుకొని ఇట్లా చేయటం జరిగింది. మాకు ఒక గ్రూప్ ఉంది, మేము ఇట్లా చేస్తున్నాం. ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఇట్లా వచ్చారు, నిన్న వచ్చారు, పోయారు, చేశారు. ఇదంతా మేము వచ్చి ఈరోజు నేను చేసి నిన్న ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చారు, ఏం చేశారు ఏం చేయలేదు. ఇప్పుడు నేను వచ్చిన ఖమ్మం అర్బన్ ఖానాపురం పోలీస్ స్టేషన్ పోలీసు అయితే మా సారా నిషేధ కమిటీ సభ్యురాలు దంసాపురం వెంకమ్మ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము కొత్తగూడెం వచ్చాము. ఇక్కడ సారా పానకం రమ్ములు దాదాపు ఒక 15-20 రమ్ములు ధ్వంసం చేసాం. తర్వాత 3 బట్టీలు ఉంటే బట్టీల కాడ బిందెలు వాళ్ళ క్యాన్లు అవి ధ్వంసం చేసాము. అయితే దీనిపై మేము విచారణ జరిపి మా పై ఆఫీసర్లకి నివేదించడం లేదా ఎక్సైజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం చేస్తాం సార్. సాంకేతిక అభివృద్ధిని విద్యార్థులకు సకాలంలో అందించేందుకు ఐఐటిడిసి సంస్థ తోడ్పడుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని అందించేందుకు ఐటిటిడిసి సంస్థ పనిచేస్తుందన్నారు. ఆధునిక సమాజంలో విద్యా విషయంలో విద్యార్థులు ముందున్నారని, వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు నిజాంపేటలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ వాసం, శ్రీధర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. Have been appointing in total Khammam district totally 10 coordinators, and from every coordinator area we are covering complete Khammam district. In Khammam district we have approximately 30 lakhs population, but most of the population belongs to the tribals and other areas. Okay, to get the gap in between all those things, we are improving this IT awareness program and IT education programs. ప్రతి ఒక్కరికి కూడా రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, ప్రతి ఏరియాలో కూడా ఐటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ వైడ్గా మా ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఖమ్మంలో కూడా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. Or Mr. Modi, he is also saying that digital India. So people doesn't know about digital India. What is digital India? So this type of things over there. So we are focusing mainly on IT related things, and our main objective is to bring awareness to the society, to help the society, and to give a good students and a good Indian persons, citizens to the country.
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, ఎన్నో సంవత్సరాలుగా పోరాటంలో సాధించిన హక్కులను ఎన్డీఏ ప్రభుత్వం ధ్వంసం చేయాలని చూస్తుందని, వారి చర్యలను తిప్పికొడతామని ఖమ్మంలో కార్మిక లోకం హెచ్చరించింది. ఖమ్మంలోని కార్మిక సంఘ నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల విషయంలో దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. గత 90 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 5న హైదరాబాద్ జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు నవంబర్ 15 లోపు అన్ని జిల్లాల్లో కార్మిక ఉద్యోగ సంఘాల ఐక్య సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బిఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి అనేక హక్కుల్ని ఒక్క కలంపొడితో రద్దు చేయాలని చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అట్లాగే ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని కొత్తగా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటన్నిటి మీద రేపు డిసెంబర్ 5వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టాం. మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాలని గత కార్మిక చట్టాలు ఏదైతే కార్మికులకు ఉపయోగపడే కనీసం ఉన్నాయో వాటిని ఎలాంటి ఇది లేకుండా మార్చడానికి వీలేదు. అట్లాగే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయొద్దు, ప్రైవేటీకరణ చేయొద్దు. అట్లాగే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని, ధరలు తగ్గించాలనేటువంటి డిమాండ్స్ మీద మేము ఈ పోరాటాలు చేస్తున్నాం. అన్ని రాష్ట్ర రాజధానుల్లో డిసెంబర్ 5వ తారీఖున ఉంటాయి. ఈ పోరాటానికి ఒగ్గి ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకుంటే సరే, లేకపోతే రానున్న కాలంలో పెద్ద ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం భారత కార్మిక వర్గం 90 సంవత్సరాల కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులన్నింటినీ ధ్వంసం చేయాలని చూస్తూ ఉంది. ఆ చర్యలని భారత కార్మిక వర్గం క్షమించేది లేదు. కార్మికులందరూ ఐక్యంగా పోరాడి కార్మిక హక్కులన్నింటినీ కాపాడుకుంటామని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకి కట్టబెట్టాలని ప్రజల ఆస్తుల్ని చూస్తూ ఉంది ప్రభుత్వం. దాన్ని కూడా విరమించుకోవాలని చెప్పేసి కార్మిక వర్గం తరఫున ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం. పోరాడి సాధించుకున్న హక్కుల మీద మోడీ సర్కార్ ప్రభుత్వం దాడి చేస్తుంది. దీనిలో భాగంగానే కార్మిక చట్టాల సవరణ చేసి బహుళజాతి కంపెనీలకు అమ్ముడుపోయే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 18వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం జెడ్పీఆర్లో భారీ సదస్సు నిర్వహించబోతున్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మోడీ సర్కార్ కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా అన్ని గేటు మీటింగులు పారిశ్రామిక ప్రాంతాల్లో నిర్వహించబోతున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం ఈ సదస్సుని అదేవిధంగా గేటు మీటింగుల్ని జయప్రదం చేయాలని కూడా ఆల్ ట్రేడ్ యూనియన్ తరపున కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే మహిళలు పుణ్యస్నానాలు చేసి దేవాలయాల్లో దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు పుణ్యస్నానాలు చేసి తెల్లవారుజామునే దేవాలయాలకు చేరుకుని కార్తీక దీపాలను వెలిగించారు. తమ కుటుంబాలకు మంచి చేకూరాలని భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా దేవాలయాలకు తరలి రావడంతో నగరంలోని పలు దేవాలయాల్లో భారీగా రద్దీ పెరిగింది. దీపం
స్వామివారి సన్నిధిలో ధ్వజస్తంభం ఎదుట 365 ఒత్తులతో దీపారాధన చేస్తూ హర హర మహాదేవ శంభో అని హరనామస్మరణ చేస్తూ సర్వ పాపాలు తొలగిపోవాలని చెప్పి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ భక్తులు తమ యొక్క మనోబాధలన్నింటినీ కూడా ఆ పరమేశ్వరుడికి అర్పించి మేము 365 రోజులు కూడా ఈ దీపారాధన చేయలేకపోయినచో ఈరోజు 365 ఒత్తులు వెలిగించి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి ప్రార్థిస్తూ రాత్రి 1 గంట నుంచి కూడా దేవాలయం అంతా భక్తులతో కిటకిటలాడుతూ హరనామ స్మరణతో మారుమోగుతూ ఉంది. భక్తులంతా ఈరోజు రాత్రి 8:30 గంటలకి స్వామివారి యొక్క జ్వాలా తోరణము సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ధర్మకర్తల మండలి వారి యొక్క పర్యవేక్షణలో భక్త బృందం వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా జరిపించబడుతూ ఉన్నవి. కావున భక్తులందరూ కూడా పాల్గొని ఆ పరమేశ్వరుని దర్శించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నేను రాపతి నగర్ నుండి వచ్చాను. ఇక్కడ శివుడు దర్శనం చేసుకోవడానికి వచ్చాను 4 గంటలకి. ఈరోజు శివుడు ప్రీతికరమైన రోజు. ఇవాళ కార్తీక పౌర్ణమి అంటే అందరూ భక్తులకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఇవాళ పొద్దున ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసం తీసుకుంటూ పాలు పండ్లు తింటూ ఉంటారు. వాళ్ళు ఎంతో మహిమతో ఉంటారు. శివుడు ఎంతో ఆనందానికి ఇస్తాడని అందరి నమ్మకం. ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతాడని అందరు వస్తారు. శివుడు అంటే ఎంతో అందరికీ ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. ఏ కోరిక కోరుకుంటే అది తీర్చాడని శివాలయానికి ఎప్పుడు ప్రజలందరూ వస్తారు. ధన్యవాదాలు. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు ప్రీతికరమైన రోజు. కార్తీక పౌర్ణమి గురువారం వాళ్ళ చాలా పవిత్రమైన రోజు. ఈ సంవత్సరం 365 రోజులు ఒత్తులు వెలిగించుకుంటే ఈ రోజున చాలా పవిత్రమైన రోజు. సంవత్సరం మొత్తం చేసినా చేయకుండా ఈరోజు వెలిగిస్తే చాలా పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. ఇవాళంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకొని మళ్ళీ దీపాలు వెలిగించుకొని ఉపవాసం వదులుతారు, భోజనాలు చేసేస్తారు. శివుడికి ఇవాళ చాలా ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. ఈ దునియా అంతా చల్లగా ఉండాలని, లోకమంతా చల్లగా ఉండాలని పరమశివునికి ప్రార్థిస్తూ తండ్రి ఈ లోకాన్ని కాపాడమని, అందరూ ఆరోగ్యం కాపాడాలని, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని అందరూ భక్తి శ్రద్ధలతోని ఉదయాన్నే 3 గంటలకి లేచి స్నానాలు చేసి పూజలు చేసుకొని దీపారాధన చేసుకొని గుళ్ళోకి వచ్చి దీపారాధన చేసుకొని అందరూ సుఖశాంతులతోని పాపలతోని ఉద్యోగాలతోని అందరూ చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఆ తండ్రిని దర్శనం చేసుకొని ఉదయం దీపారాధన చేసి సాయంత్రం కూడా ఒక పొద్దులుండి దీపారాధన చేసుకొని చల్లగా దునియా అంతా చల్లగా ఉండాలని, లోకమంతా చల్లగా ఉండాలని, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఖమ్మం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన షాన్వాజ్ కాసిం ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. పోలీసుల సహాయంతో మహిళల దాడి, పానకం, సారా బట్టీల ధ్వంసం, గుడుంబ తయారీదారులపై కేసులు నమోదు చేసిన
దేవాలయాల్లో భక్తుల రద్దీ, పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలను వెలిగించిన మహిళా భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.